కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో మరి కాసేపట్లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మార్చి 9వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని కాంగ్రెస్ ప్రారంభించబోతుందనేది స్పష్టమవుతుంది. ప్రస్తుతం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. బట్టి గారు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలవడానికే అభ్యర్థులు లేరు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజమే అంటారా? చాలా పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది అభ్యర్థిత్వం కోసం. బహుశా మీరు చూసుంటారు గాంధీ భవన్లో ఒక్కొక్క సీటుకి ఎంతమంది అప్లికేషన్స్ పెట్టారు. అంటే కావాలని కొద్దిమంది చేసేటువంటి ప్రచారం తప్ప ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలోంచి పోటీ చేయడం అదృష్టంగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పోటీ అనేది చాలా బలంగా ఉంది. చాలా సీట్లు గెలుస్తాం కూడా మేము. అంటే పోటీ వరకైనా ఎన్నికల్లో గెలిచే ప్రభావం పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉందంటారు? తప్పనిసరిగా చాలా సీట్లు గెలుస్తామనే మాకున్న అంచనాలు ఉన్నాయి. మేము దాన్ని ఆ రకంగానే ముందుకు పోతూ ఉన్నాం. కేటీఆర్ నిన్న ఒక కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది, దానికి ఇక లేసే పరిస్థితి లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఎక్కడ ప్రభావం కూడా చూపెట్టలేదు అని ఒక విమర్శ చేశారు. దీనికి అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా చూసాం, 88 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అలాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా మీకు తెలిసిందే. అంటే గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కంటే కూడా వచ్చినట్టు ఓట్ షేర్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సచ్చిందో ఎక్కడ బతికిందో ఆయనకు అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే అసలు కేటీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. లోపల చాలా తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి. అందుకే వాళ్ళు పదే పదే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఇక లెగవదు అని ఒక మైండ్ గేమ్ ఆడి వాళ్ళని చేర్చుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నారు. చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీ అజేయమైనది. ఇక్కడ తప్పనిసరిగా తిరిగి లేచి కొడతది కూడా మిగతా రాజకీయ పార్టీలని. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంత ధీమా అయింది. 3 నెలల క్రితం జరిగినటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందంటారా? పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఎట్లా డిఫరెంట్ ఫలితాలు రాబోతున్నాయి అనుకుంటున్నారు? ఈ దేశాన్ని మతపరంగా విడగొట్టి లేదా రకరకాలైనటువంటి ఒక విభజన మనస్తత్వంతో పరిపాలన చేయాలనుకునేటువంటి మోడీ ఒక పక్కన, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతి అంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండి ఒక అద్భుతమైనటువంటి భారతదేశంగా ఎదగాలని కోరుకునేటువంటి రాహుల్ గాంధీ ఒక పక్కన, ఈ వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి ఎన్నికల పోరులో రాహుల్ గాంధీ ఈ దేశాన్ని పరిపాలన చేస్తే ఈ దేశం క్షేమంగా ఉంటుందా, లేకపోతే మోడీ పరిపాలన చేస్తే ఈ దేశం అలజడులకి, ఆందోళనకి, యుద్ధాలకి దారితీస్తుందా అనేది ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని మీద జరిగేటువంటి ఎన్నికల్లో నేను చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు, అనేక కులాలు అందరూ కలిసి సహజీవనం సాగిస్తూ ఒక ఉమ్మడి కుటుంబంలాగా భారత జాతి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. అలా కోరుకునే వాళ్ళంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశం క్షేమంగా ఉంటుంది, అభివృద్ధి చెందిద్ది, అధునాతనంగా ఎదుగుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఈ పోరులో రాహుల్ గాంధీ గారు గెలుస్తారు. మార్చి 9న జరిగే రాహుల్ గాంధీ ఎన్నికల సభ ఏం చెప్పాలనుకుంటుంది తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశానికి కావచ్చు? రాహుల్ గాంధీ గారు ఈ సభ పేరు కూడా మీరు వినుంటారు. నిన్న కనీస ఆదాయ గ్యారంటీ అంటే వాగ్దాన సభ. కనీస ఆదాయ వాగ్దాన సభ అంటే మేము ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఆకలితోనో బాధతోనో లేకపోతే మినిమం ఇన్కమ్ కూడా లేకుండా బాధపడేటువంటి పరిస్థితి రాకూడదు. పోలరైజేషన్ విపరీతంగా జరుగుతుంది, కార్పొరేటైజేషన్ విపరీతంగా పెరుగుతుంది. సూట్ బూట్ ప్రభుత్వాలు వచ్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మినిమం ఆదాయం కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ గ్లోబలైజేషన్లో, ఈ ప్రధానమంత్రి నాయకత్వంలో. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కనీస ఆదాయం వాగ్దానం అనేది ఉండాలి భారత ప్రభుత్వాల నుంచి. అటువంటి కనీస ఆదాయ వాగ్దాన స్కీమ్ అతను సంబంధించి ఈ సభ ఏర్పాటు చేస్తాను. తప్పనిసరిగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి సభ ఇది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి రకమైనటువంటి ఎత్తుగడనే అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులను ప్రకటించకుండానే సభలని, ప్రచార కమిటీ చైర్మన్గా మీరు కూడా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ మార్చి మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ కూడా గతంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. కానీ అభ్యర్థుల ప్రకటన కంటే ముందే రాహుల్ గాంధీ లాంటి నేతను తీసుకొచ్చి ప్రచారం. రాజకీయ పార్టీల పరంగా జరిగే ఎన్నికల, వ్యక్తుల పరంగా జరిగే ఎన్నిక కాదు. సో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు
వ్యక్తుల్ని అంటే అభ్యర్థులను ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ రాజకీయ పార్టీ ద్వారా ఉన్నటువంటి విధి విధానాలని, ఆర్థికపరమైన ఆలోచనల్ని, ఐడియాలజికల్ ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం అనేది ఆనవాయితీ. సో ఆ చెప్పే కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాడు. మా విధానం ఈ రకంగా ఉండబోతుంది, మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉండబోతుంది, సో ఈ రకమైనటువంటి పరిపాలన అందించాలి అంటే మీరు మాకు ఓటేయండి అని చెప్పేటువంటి ఒక నినాదంతో వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అభ్యర్థులు సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన అంశాలనే మళ్ళీ చెప్పబోతుందా, ఇప్పుడు కొత్త అంశాలను ఏమైనా చెప్పబోతుందా? ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, మొన్న జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. దేశానికి సంబంధించిన ఎన్నికలు డెఫినెట్గా అజెండా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు బయట నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు కానీ దేశం మీద, లేకపోతే ఇంటర్నల్గా ఉండేటువంటి ఆందోళన కానీ, వీటన్నిటి లేకుండా ప్రశాంతంగా అయినటువంటి జీవితంతో అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోవాలంటే అటువంటి అలజడులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేసే రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉండటం అంత మంచిది కాదు. సిఎల్పి నేతగా చెప్పండి, తెలంగాణలో ఎన్ని పార్లమెంటు సీట్లని కైవసం చేసుకునే పరిస్థితి కాంగ్రెస్కు ఉందంటారు? సంఖ్య కరెక్ట్గా ఇన్నే కైవసం చేసుకుంటాం అనేటువంటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ పోటీ చేసిన అన్ని సీట్లు గెలవాలనేటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీగా మేము ముందుకు పోతాం. సరే, సంఖ్య అనేది అప్పుడు గెలిపోవటంలో సహజంగా మాకు కొన్ని వస్తాయి, వాళ్ళకు కొన్ని వస్తాయి, అవన్నీ ఎన్నికలైన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జరిగే సమావేశంలో ఏ అంశాలని చర్చించబోతుంది గాంధీభవన్లో? మరి కాసేపట్లో సమావేశం ప్రారంభంగా అవుతుంది కదా. ఇది అత్యవసర సమావేశం. రాహుల్ గాంధీ గారి మీటింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఎన్నికలకు సమావేశం కావటం కోసం జరిగే ప్రక్రియ కానీ, వాటన్నిటిని జరగబోయేటువంటి దేశ స్థాయి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోతుగా చర్చిస్తారు. దానికి సంబంధించి అజెండాను కూడా ఫిక్స్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పడి లేవడం అనేది కాంగ్రెస్కి కొత్త ఏమిటి కాదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పేసి సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.